11వ తారీఖు నాడు మరి నేను 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 చేసిన పనులు ఒకటి సీఎం గారు గుర్తించి నన్ను అక్కలాగా భావించి ప్రతి మీటింగ్లో కూడా నేను ఏడనో ఈఏపీ దాంట్లో కూర్చుంటే నన్ను చూసి గుర్తుపట్టి మసల నుంచి పంపించి వేదిక మీదకి పిలుచుకునే సీఎం గారు మరి అసలు సీఎం గారిని కూడా మరి నేను ఇప్పటిదాకా నేను 7 మంది సీఎంలను చూసిన, మరి రేవంత్ రెడ్డి అసలు సీఎంను నేను ఇప్పటిదాకా నేను చూడలేదు. మరి ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు నా కష్టము నా యొక్క పంతనం చూసి అదే మనసులో పెట్టుకొని నన్ను ఇయ్యాడు దాకా ఒక తోడబుట్టు లెక్క చూసి నాకు నేను ఎన్నో గుళ్ళకు చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇవాళ యాదగిరి గుట్ట బోర్డు నంబర్గా నాకు ఆ చిన్న పోస్ట్ అయినా ఇచ్చినా కానీ నేను ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఆడ నేను ప్రమాణ స్వీకారం చేసి మేము ఇంటికి 7 గంటలకు వచ్చినాం. నా జనాభా మరి ఎవరికి రానంత జనాభా నాకు తండాలుగా అక్కడ కూడా రావడం జరిగింది. మరి ఏమి బాధ అయిందో ఏమి కష్టం వచ్చిందో అది మాత్రం తెలియదు. మేము అలసిపోయే ఉన్నాము. పొద్దుగాల లేచేటాకల్లా నా 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను ఇటువంటి మాటలు నేను వినలేదు, నేను పడలేదు. వినక మొదలే ఎంటదలిగి కొట్టిన రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా బతికిన కానీ కుక్క బతకలేదు. మా జాతి యాదవ జాతి, మాది శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మాది. మాట అంటే తప్పని జాతి, మడిమేద ఇబ్బంది జాతి. ఎవరికైతే మాట ఇచ్చినామో ఈయాడు దాకా కూడా అదే మాట మీద వాళ్ళకే సేవ చేసినాం. కానీ నా వాళ్ళకు అవకాశం రాలేదు, ఇక్కడ వాళ్ళకి నేను చెయ్యలేదు. మరి 2000 సంవత్సరాలలో నేనే కానీ మా బద్దుల వెంకటేశ్లే కానీ మరి అప్పుడు నిలబడ్డాలో నేను. అదేవిధంగా నా జాతి బిడ్డలు, నా కుల బిడ్డలు, గౌడ బిడ్డలు కూడా నా కులమత భేదం లేకుండా నేను బతికిన కాబట్టి అన్ని జాతీయులు ఆడొక్క వీడియో చూసి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా వస్తున్నారు. నా కొడుకు కుబ్దిరాజు కూడా చూడనట్టుండు, ఇంకా రాలేదు. ఫోన్ అన్న చేయాలంటే ఫోన్ చేసే అంత టైం కూడా నాకు లేదు. ఆ కొడుకు కూడా తెలుసుకొని ఇవాళ వచ్చి నాదిక్కెళ్ళి వాళ్ళ తాత మంత్రి ఉండే, నాయన మంత్రి ఉండే, నేను కూడా అప్పుడు జిల్లా అధ్యక్షురాలు ఉన్నట్టు. మరి ఈడికెళ్ళి మేము ఈడికి వచ్చి ఇప్పుడు అందరు టిఫిన్లు చేస్తున్నారు. అప్పుడు అన్నం తిని చక్కగా మన ఈయన లక్ష్మీనారాయణ అన్న దగ్గరికి పోవడం జరిగింది. మళ్ళీ మేము ఆ రకంగా ఏ కులాన్ని దూషించలేదే, మేము ఎవరిని అనలేదే. మేము అందరినీ కూడా అన్నల దమ్ముల లెక్క చూసినాము. కింది స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని కూడా బీసీ బిడ్డల్ని కూడా అందరినీ నేను ఒక తోడబుట్టులాగా నేను కన్న పిల్లలలాగా చూసినటువంటి ఈశ్వరమ్మను ఎక్కడ లేదు. వీడు ఉన్నది ఈశ్వరమ్మ దేనికైనా తల వంచదు అనేది అందరికీ తెలుసు. నేను తల వంచి బతకదానికి కాను, వీళ్ళ లేక పైసలకు అమ్ముడు పోయేదాన్ని కాను. ఆ రకంగా నా పిల్లలకు అందరికి ఎరక కాబట్టి వాళ్ళు కూడా వీడియోలో మాట్లాడేందుకు మా అమ్మని ఇట్లా అంటారా అని వాళ్ళు తెలుసుకొని వచ్చిన మా తమ్ముడు వెంకటేశ్వర గారికి,
అదేవిధంగా నల్లగొండకెళ్ళి కొడుకులు 3 దినాల సంది అలా పనులు ఇడిచిపెట్టుకొని మరి గోవర్ధన్ గారే కానీ మన సుధాకర్ గారే కానీ నా కొడుకు కొద్దిరాజు ఇంకా ముందు ముందు ఎదిగి ఎంతోమందిని తయారు చేయాలి బిడ్డ నువ్వు కూడా. మరి నా కొడుకు ఎండయ్య గౌడ్ కానీ మా మరిది జగదీష్ యాదవ్, మా అల్లుడు రఘు గారు, శేఖరు నేను పెంచిన కొడుకులు కాబట్టి మరి వీళ్ళందరూ రమేష్ గారు మరి అందరూ అలా పేరు పేరున్న కొడుక మీ అమ్మ దిక్కేలు మీరు కూడా బాధలు ఉన్నందుకు మీకు నా సిర్రు వచ్చి నమస్కరిస్తున్నారు. ఆ బిడ్డలు అలా మీరు మంచిగా ఉండదు, మీరు ఎవరికి తలకాలంతో కూడా బతుకురని మీరు ముందుకు మీ అమ్మ లెక్క పేరు మీరు తెస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మాట్లాడమని నా కొడుకు కుర్తిరాజు గారు యాదవ్ గారు అన్నందుకు నేను మాట్లాడుతున్నా. ఒక్కొక్కసారి అనుకోకుండానే నా కడుపులోకి వెళ్ళి బాధ అవుతుంది బిడ్డ. ఇప్పుడు కుర్తిరాజు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. చేసిన పిసిసికి చేసిన, మీనాక్షి నటరాజన్ చేసిన, మల్లు రవికి చేసిన, మహేష్ కుమార్ గౌడ్కి చేసిన, మదియాక్షికి చేసిన, చెల్ల నరసింహారెడ్డికి కూడా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ వాయిస్ నాది కాదు, ఎవరు క్రియేట్ చేసి పెట్టి ఆడంటే మీరెట్లా నమ్ముతారు బిడ్డ? మీకు నేను చెప్పంత మనిషిని కాదు. ఎంతమందిని మీరు చూస్తలేరు, వయసులు చూస్తలేరు. వయసు ఆందా కాదా అది పరీక్ష చేయరు బిడ్డ. మీరు మంచిగా వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలు మాకు ఏనాడు లేదు. ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే నా మన్నని బయటికి తెస్తున్నాను, అదే టార్గెట్ చేసాను. ఇంకేం టార్గెట్ లేదు. అలా తాతలు ముత్తాతలు సంది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాము. అలా నాయనమ్మలు మేము కలిసిమెలిసే ఉన్నాము. ఒక్క ఇంట్లో తిన్నట్టే ఉన్నాము. ఇక వానికి మధ్యన ఆదివాసుల పాపం తల్లి అని పైసా ఎక్కువయ్యి ఆడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతున్నాడు. మాకు అసలు మందిని మించే జాతి కాదు మాది. మేము కబ్జాలు పెట్టే జాతి కాదు మాది. ఆక్వైల్ చేసే జాతి కాదు అది మాది. అవన్నీ అలా నడుస్తాయి కాబట్టి ఆడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఆడు సాటుకే లేదో నా పేరు అనకుంటే ఆడు క్షమార్పణ కోరినంత మాత్రం ఈశ్వరం మేము ఆశమాష కాదు, నేను కాదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, క్షమించేటువంటి పరిస్థితి ఎవరు ఈశ్వరమ్మ గారు క్షమించే పరిస్థితి ఏమైనా లేదు. అధిష్టానం చెప్పాలి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి. గౌడ్స్లోను యాదవ్లను టార్గెట్ చేశాడు. మళ్ళా ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి. ఏది ఎస్సీలను మైనార్టీలను అన్నవి కూడా ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు నాకు. అట్లా ఎప్పుడైనా కానీ తిట్టడం అనేది ఆయనకి ఆనువాదికి వస్తుందానికి. మళ్ళీ వాళ్ళ పిల్లగాడు మా పిల్లగాడు చదువుకున్నారు. వాళ్ళు క్లాస్మేట్లు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. పూర్వళ్ళము నేను ఎవరితో దుష్మన్ ఉన్నాం, మేము ఎవరితో దుష్మన్ లేము. మేము వింటున్నావు. నేను 30 ఏళ్ళు వస్తుంది జెండ మోసినట్టుండు. ఆడు 30 ఏళ్ళు వస్తుంది జెండ మోసి ఎవరివి మసరవాద ఏరియాలో ఒక డివిజన్లో నన్నా ఏమైనా పీకిండాడు. ఇప్పుడు ఏమైనా పీకెడు ఉందాడు గెలిచి. మేము కార్పొరేటర్గా నేను నామినేషన్ వేస్తే నాకు గుర్తింపు వచ్చినాక మన సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబుని తోలుకొని నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి విడ్రా చేపిస్తే చేయమంటే నేను శ్రీధర్ బాబు గారి ముఖం చూసి నేను విడ్రా అయినా. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కదా, విలువ ఇవ్వాలి కదా అని నేను అలా విడ్రా అయినాను. విడ్రా అయితే పైసకు అమ్ముడు పోయేటోళ్ళమ్మా. ఆయన దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నాను. కట్టలు తీసుకొని మదియాక్షి ఓడగొట్టిన గాడిది వాడు. మదియాక్షి పైసలు ఇస్తే ఎవరికి ఇవ్వకుండా చిన్న గాడిది వాడు. నన్ను అట్లా అనుకుంటారా బిడ్డ? నేనేనాడు పార్టీలోకి వచ్చి నేను సంపాదించిన ఆస్తి కాదు,
నేను ఏడ కూడా ఏ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈశ్వరక పైసలు తింటుంది తిన్నది అంటే నేను అందరి ముంగడ నా శిరసు వంచి నేను మళ్ళా రాజకీయానికే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుండే గర్వం గల్ల బిడ్డ ఇక్కడ ఉన్నది. ఎవరన్నా అంటే అక్క పైసలు ఇచ్చడం తిన్నా అంటే అలా నాలుక కోసేసి కూర్చుంటాయి ఇంట్లో ఉత్త కూర్చొని ఇంటి రా బిడ్డ. నేను అంత శరంగాల బిడ్డను మా జాతిలో పుట్టినందుకు నేను శరస్త్రాలను వాళ్ళ లెక్క నేను దిగజారి బతకలేనంటే బతకలేను నేను చెప్తున్నా. ఇక మీరు ఏమన్నా ఇప్పుడు అనుకో, ఆయన పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నారు ఏమన్నా అధిష్టానాన్ని? ఇక వాళ్ళకు నా ధర్మం ప్రకారంగా నేను ఇచ్చిన ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం తీసుకుంటాను. మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు అంటే ఆయన పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నట్టు? ఎవరు యాదవ బిడ్డకి ఆపద వచ్చింది, యాదవ బిడ్డను పుట్టింది కాబట్టి ఇంత యాదవ సోదరుల మద్దతు మీకు మద్దతు బీసీ సంఘాలు ఇప్పుడు చాలా మంది మద్దతు బీసీ తెలిపారు. సంఘాలు నేను వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కూడా రెడ్డే, ఉన్నటువంటి వ్యక్తి కూడా రెడ్డే. ఆ, సో ఆయన పైన చర్యలు తీసుకుంటారు అన్నటువంటి ఆ నమ్మకం ఉన్నదా? ఎవరు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఆయన పైన చర్యలు? పార్టీ నేను చెప్పినా కదా బిడ్డ, ఊరికే రిపీట్ చేయకూడదు. పార్టీ ఇప్పుడు పార్టీకి నేను అధిష్టానానికి ఇచ్చిన పార్టీ అమ్మకు గుర్తించి ఇచ్చింది టెంపుల్ దా- దానివల్ల అది తట్టుకోలేక ఆ విధంగా చేసిరు వాళ్ళకి చేసిన దానికి వాళ్ళే చూసుకోవాలి. అనుభవిస్తున్నారు. అది ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది.